ఫేమస్ అయిపోయారు. ఏది ఆ డైలాగ్ ఒకసారి ఫస్ట్ డైలాగ్ స్టార్ట్ చేయండి. మీరు సార్లా చేస్తారా? ఆ? సార్లా చేస్తారా? సార్ లాగా నన్ను చేయమంటారా? మిమ్మల్ని చేయమంటారు. సరే ఓకే. సీరియస్ గా ఉండాలి. నువ్వు సీరియస్ ఉండాలి, మీరు జోక్ ఉండే. డన్. ఓకే మీరు ఇప్పుడు సార్, ఓకే నేను స్టూడెంట్. ఓకే. మేము ఫీజు కడతాం, మాల్ ఫీజు కడతాం, మేము ఫీల్ మమ్మల్ని కొడుతున్నారు, కొడతలేదు సార్. ఏమన్నావు? మేము ఫీజు కడతాం, మాల్ ఫీజు కడతాం, మేము ఫీల్ మమ్మల్ని కొడుతున్నారు, కొడతలేదు సార్. ఏం చేయాలి అయితే ఇప్పుడు? ఏం చేయాలంటే సార్, మేము ఫీజు కడతాం, మాల్ ఫీల్ కాదు, మేము ఫీల్ అయ్యాం, వాళ్ళు ఫీల్ అయ్యారు, మమ్మల్ని కొడుతున్నారు సార్. మేము స్కూల్ రానప్పుడేమో హెడేక్ అయినా కొడతారు, ఫీవర్ అయినా కొడతారు, స్టమక్ పెయిన్ అయినా కొడతారు, లెగ్ పెయిన్ అయినా కూడా కొడతారు. అది వాళ్ళనైతే ఏది స్టమక్ పెయినా, పర్లేదమ్మా ఈరోజు ఇంట్లో ఉండడమ్మా అంటారు. ఏం సార్ ఇది? మీకు గేట్ కాడ పడ్డా కొడతాడు, గ్రౌండ్లో పడ్డా కొడతారు, క్యాంటీన్ కాడ పడ్డా కొడతారు, టాయిలెట్ కాడ పడ్డా కూడా కొడతారు. అసలు నువ్వు టాయిలెట్కే పంపవు. అదే వాళ్ళనైతే అయ్యో టాయిలెట్ కా పర్లేదమ్మా ఎవరన్నా పట్టుకోపోతావు అని అంటావు. ఏం సార్ ఇది? వివక్ష కాదా ఇది? వివక్ష కాదా సార్? నేను ఇప్పుడు సార్ క్యారెక్టర్ లో ఉన్నాను కాబట్టి 2 కొట్టించుకోవాలి. మరి అంతే కదా, న్యాయం చేయాలి కదా. సరే కాదు అప్పుడు నిజంగానే పడ్డాయా రిహార్సల్స్ టైంలో? లేదు నిజంగానే కొట్టిండు. ఫస్ట్ లా ఏమైందంటే అన్న మా సార్ చెప్పిన, అన్న కొట్టినట్టు కొట్టన్న ఇట్లా యాక్ట్ చేయని చెప్పిన. యాక్ట్ చేసిన మా డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు. మానిటర్ లా చూస్తుండు. సందీప్ కరెక్ట్ రాలే అబ్బా, వస్తలే సీన్ పండుతలే అన్నాడు. అయితే ఏం చేయాలన్నాడు సందీప్ అన్న, కొట్టేసే నిజంగా అన్నాడు. అమ్మ నిజంగా కొడతాడో మెల్లగా కొడతాడేమో అనుకున్నాడు. టాప్ అని కొట్టేసాడు, నిజంగానే కొట్టేసాడు. అది ఎన్నిసార్లు కొట్టారు అలా? మా డైరెక్టర్ ఎన్ని టేక్స్ పట్టాయి? 3 టేక్స్ పడ్డాయి. 3 టేక్స్ నిజంగానే కొట్టాడు. ఓకే. మొత్తం వాతలే పడ్డాయి. వాతలు పడ్డాయా? పడ్డాయి. మిమ్మల్నేనా తర్వాత ఎవరినో కొడతారు కదా మిగతా స్టూడెంట్స్ వాళ్ళని లైట్ గా ఇట్లా ఆడిచి, నన్ను మాత్రం కావాల్సుకుని కొట్టిన. అట్లా ఎందుకు? ముందున్న పరిచయం వల్ల ఏమన్నా ఉందా లోపల? అట్లేం లేదు. అంటే అన్న నాకు మంచి అన్న, ఆయన కొట్టినే ఫీల్ గాను అలవాటు నాకు. ఆయననే స్కూల్లో ఎన్నెన్నో దెబ్బలు తిన్నా. ఇదే లెక్క. సాయి అసలు ఎంత, నీ ఏజ్ ఎంత, అసలు ఎక్కడ ప్రాపర్, ఎక్కడ ఎలా వచ్చావు అసలు ఇండస్ట్రీకి? మా ప్రాపర్ వచ్చేసి వరంగల్. ఓకే. నా పూర్తి పేరు సాయిరామ్. నా ఏజ్ వచ్చేసి 17. ఏంటి అంత ఆలోచించావు? దొరికిపోతావు అబద్ధం చెప్తే. 17. ఓకే. అంటే ఎవరు అమ్మాయిలు చూస్తే ఈడేదో మరి చిన్నోడు అనుకుంటారేమో అట్లా చెప్పిన. 17 years. అసలు ఈ టైంలో అంటే నాకు తెలిసి నువ్వు ఏ కాలేజ్ లోనో కదా, ఎక్కడో ఉండాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండాలి. ఏంటి మరి ఎడ్యుకేషన్ ఏంటి, ఎలా వచ్చావు ఇందులోకి, ఎక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అసలు? ఇంట్రెస్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్. నేను టిక్ టాక్ చేస్తుండే, టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ వీడియోలు చేస్తుండే. నాకు అట్లా ఇంట్రెస్ట్. అరే ఎట్లయినా పోవాలి, మా అమ్మకి ఆశ అనమాట. నేను 70 mm లో అవపడాలి, మా అమ్మ బాల్కనీలో సీట్లో కూర్చొని నన్ను చూడాలని చిన్నప్పటి ఆశ. నాకు కూడా పోవాలని ఉండే. అది 2019 అనుకుంటా. 2019లో ఇండస్ట్రీకి ఎంటర్ అయినా. ఎవరి ద్వారా? ఎవరైనా తెలిసిన? లేదు, అది 2018లో హన్మకొండ అని మా కాడ ఒక ఆడిషన్ పెట్టారు, ఒక షో ఆడిషన్. దానికి పోయినా. అసలు ఫస్ట్ టైం ఆడిషన్, నాకు ఏం తెలియదు, మా అమ్మ మా డాడీ నాకు ఏం తెలియదు. పోయినా పెద్ద స్టేజ్, ఫుల్ మంది జనం, దగ్గర 1500+ మెంబర్స్ ఉంటారు. 2 అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు తమ్ముడు ఆడిషన్ అన్నారు. ఏం చేయాలో అర్థం కాలే. ఏదైతే ఊర్లో సంఘటనలు జరుగుతాయి అవి చేసిన. వాళ్ళ ముందు చేయగానే పిలిచి దగ్గర వచ్చి, తమ్ముడు నీకు ఒక 2 weeks కాల్ చేస్తాం, హైదరాబాద్లో ఒక షో జరుగుతుంది, దానికి వచ్చి కామెడీ షో మంచిగా చేయి తమ్ముడు అని చెప్పారు. 2 weeks కాల్ చేస్తే సెలెక్ట్ అయినట్టు, లేకపోతే లేదని చెప్పారు. అయితే లేకపోతే లేదనుకున్నాం. మేము అంత ఏం పర్టికులర్ గమనించలే. అప్పుడు నీకు ఒక 13-14 లేదు 12, 11. అదే కదా, అంత చిన్న పిల్లాడు. అవును, అప్పుడు అంతా పోరాని. దాంతో ఫోన్ చేసారు, మీ ముగ్గురం, మా అమ్మ మా నాయన నేను ముగ్గురం హైదరాబాద్కి వచ్చినాం. ఎవరికి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు, కొత్త. వరంగల్ నుంచి ఫస్ట్ హైదరాబాద్. మా డాడీకి తెలియదు, మా అమ్మకి తెలియదు, నాకైతే ఏం తెలియదు. హైదరాబాద్ లో అసలు ఏముంటది, హైదరాబాద్ అంటే పెద్ద అమెరికా అనుకున్నాం అప్పుడు. ఆ రేంజ్ లో అప్పట్లో అట్లా అనుకున్నాం. అట్లా వచ్చి ఆ షో చేసిన తర్వాత కొంచెం సమ్ ప్రాబ్లమ్స్ వల్ల షో ఆగిపోయింది. దాని తర్వాత నుంచి ఇంకొక షో.
అది కిరా కిడ్స్ అని మన గెటప్ సీన్ అన్న దానికి జడ్జ్ అన్నమాట. ఓ సునైనా మేడం కూడా జడ్జ్. ఓకే యాంకర్ ప్రియాంక అన్నమాట. అది రామోజీ ఫిల్మ్స్ లో జరుగుండే. అది మంచిగా జర అయ్యింది. దాని తర్వాత అది టెలికాస్ట్ అవ్వాల టెలికాస్ట్ కూడా అయింది. అది ఈటీవీ ప్లస్ లో అయింది. టెలికాస్ట్ అయిపోయింది, అన్న అయిపోయినాయి. కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అది షో ఆగిపోయింది. షో ఆగిపోయింది. రైట్ రైట్ ఓకే. దాని తర్వాత ఒక 1 month బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళా పటాస్ డైరెక్టర్ సంతోష్ అన్న అని ఉండే. ఆయనే అందరు మా పిల్లలందరూ పిలిచిండు. ఇలా షోలో చేసిన వాళ్ళందరూ అందరు చేసిన తర్వాత నన్ను రూమ్ లో పెట్టి ఆడిషన్ చేసి అందరి 10 నిమిషాలు, నన్ను 1.5 గంటన్నర 2 గంటలు 3 గంటలు అయింది. అందరు బయట సాయిరామ్ సెలెక్ట్ అయిపోయినరా, సాయిరామ్ సెలెక్ట్ అయిపోయిన అర్థమైపోయిందిరా అమ్మ, ఇంతసేపు ఉన్నాడంటే సెలెక్ట్ అయిపోయినరా, మనం సెలెక్ట్ కావాలన్నారు. ఆయన బయటకు వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చిండు ఈడు ఒక్కటి సెలెక్ట్ అని. దాంతో నన్ను పిలిచిండు, ఒక ఛాన్స్ ఎక్కిచ్చిండు. దాంట్లో కొన్ని చేసిన, కొన్ని పటాస్ లో కొన్ని ఎపిసోడ్ చేసిన. దాని తర్వాత మా స్కూల్లో అందరికి డౌట్ వచ్చిండే. అంటే అమ్మ డాడీ నేను ముగ్గురం వచ్చి ఇక్కడనే ఉన్నాం రూమ్ తీసుకొని. 2 months ఉన్నాం. స్కూల్కి పోలేదు, 2 months స్కూల్కి పోలేదు. అరే వీడేంద్రా స్కూల్కి వస్తలేడు, ఒకసారి కాల్ చేశారా, నీకు టీసీ ఇస్తాం రా, నువ్వు స్కూల్ రాపోతా అన్న. ఇంటికి పోయిన దాని తర్వాత ఇది వదిలేసుకొని నేను వెళ్ళిపోయినా ఇంటికి. ముగ్గురం వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మా టీచర్ వాళ్ళకి చెప్పిన, టీచర్ గిట్ల నేను షో చేస్తున్నా టీచర్, పటాస్ అని షో. దాంట్లో ఇంకా టెలికాస్ట్ కాలే అప్పటికి. చేసి అయితే పెట్టిన బ్యాకప్ అయితే ఉన్నాయి, టెలికాస్ట్ కాలే. మా టీచర్ వాళ్ళు అస్సలు నమ్మలేదు. ఏమనుకున్నారంటే వీడు ఏదో అమ్మమ్మ వాళ్ళ ఇంటి వేయండు, ఏదో పెళ్ళికి వేయండు, బడి తప్పించిండు, దొంగాడు, నాకు ఇట్లా అబద్ధాలు చెప్తా. అరే నీ ముఖానికి అట్లా వస్తారా అట్లా అనుకున్నారు మనసులో. రేపు రిలీజ్ మేడం, ఈరోజు చూడరు మేడం, మీరు ఇంటి పోయి టీవీ ఆన్ చేసుకొని చూడరు, నేను పక్కా వస్తా టీవీలో అని చెప్పిన. వాళ్ళు అస్సలు నమ్మలే. తెల్లారు వచ్చి స్టేజ్ మీద పిలిచి సినీ నటుడు మా హెచ్ఎం మేడం, సినీ నటుడు అందరూ సాయిరాముని చూసి నేర్చుకోవాలబ్బా, ఏం చేసినవరా నువ్వు బాగా మెచ్చుకు. అప్పుడు నమ్మారు. దాని తర్వాత నేను 8th 9th 10th కంప్లీట్ చేసిన. ఇక పోకుండా ఇదే కంప్లీట్ చేసి 10th అయిపోయింది. ఇంటర్ మధ్యలో ఇక్కడికి వచ్చేసిన హైదరాబాద్కి. ఒక్కడిని వచ్చేసిన. ఇప్పుడు ఒక్కడిని ఉంటున్నా.